డబ్బుతో. సో ఈ కార్యక్రమానికి ప్రతి డివిజన్లో మేము అంటే ఏం చేస్తున్నారు, పార్టీ ఏం చేస్తుంది ఇవన్నీ కాకుండా అన్న మీరు వస్తే అందరూ తెలుస్తుంది కూడా. ఇప్పుడు కొన్ని బీజేపీ నాయకులు కొంతమంది అంటారు ఇది ఏం చేస్తున్నది అని చెప్పేసి, ఏం చేస్తున్నామంటే మరి వేరే రాష్ట్రాలు ఎందుకు చేస్తలేరు అని అడిగిన. మరి ఈ ఒక్కటే రాష్ట్రంలో ఎందుకు చేస్తలేరు, కొన్ని పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తలేరు కదా, అక్కడ దొడ్డు బియ్యం ఇస్తున్నారు. సో వాళ్ళు ఈ వాట్సాప్ మీడియా త్రూ చాలా మటుకు వాళ్ళు ఎక్సలెంట్ ఇన్ వాట్సాప్ మీడియా, వాళ్ళు గోడీ ఛానల్ అంటాం, ఆ గోడీ ఛానల్స్ గోడీ మీడియా ప్రకారం వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే కిడ్స్ని కానీ యంగ్స్టర్స్ కానీ అంత ఫాల్స్ ప్రొపగండా ఏది చేసినా దానికి అడ్డుకుంటూ పోతున్నారు. సో అది మీరు కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేయాలి. మీకు ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చూసుకుంటే చెప్పని మాటలు కూడా చెప్పినట్టు చూపించుకుంటూ పోతున్నది. ఏది ఉన్నదాన్ని కూడా గుర్తించుకోవాలి, మనము కరెక్ట్ అవుతుందానికి అప్రిషియేట్ చేయాలి. ఓకే, ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ఈ రేషన్ షాప్ సిబ్బంది వాళ్ళకు పత్రికా విలేకరులకు, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి విలేకరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అదే కృష్ణ ఇక్కడ శానిటేషన్ సూపర్వైజర్. ఈ యాక్చువల్లీ ఈ లేన్ చాలా డర్టీగా ఉంటుందన్న, కంటిన్యూస్ వాటర్ వస్తుందని 2 రోజుల నుంచి చేసి టైడీఅప్ చేసి పెట్టిండ్రు. ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం సక్సెస్ఫుల్ కావాలని ఆంధ్రప్రభ భాస్కర్ అన్న కూడా వచ్చినారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. కర్ణంగర్ గారు మాట. ఈరోజు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి పేద ప్రజలకు వారు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలైనటువంటి పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన విధంగా వారు ఇచ్చిన మాట ప్రకారం మరి గత నెల నుండి ప్రతి నెల ప్రతి కార్డు హోల్డర్లకు మరి సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పథకం గత నెలలో ప్రారంభం కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. మరి గత నెల ఎన్నికల కోడ్ ఉండడం వలన మనకు గ్రేటర్ హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సందర్భంగా మనకు ఇవ్వలేకపోవడం జరిగింది. మరి కోడ్ ముగింపు అయిన తర్వాత మరి మే 1వ తారీఖు రోజున గ్రేటర్ హైదరాబాద్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి కుకుట్పల్లి నియోజకవర్గం బేగంపేట డివిజన్లో ప్రకాష్ నగర్ ప్రాంతంలో మరి రేషన్ షాప్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు విశాల్ గుర్దం గారు, మరి డివిజన్ అధ్యక్షులు రమేష్ గారు నేతృత్వంలో, విశాల్ గారి నేతృత్వంలో మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ విచ్చేయడం జరిగింది. మరి మన ప్రియతమ నాయకులు, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, కుకుట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మన ఆత్మీయ బంధువు బండి రమేష్ అన్న గారి కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారి అమూల్యమైన హస్తాలతోనే మరి ఈరోజు మన బేగంపేట డివిజన్ ప్రాంతం ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి రేషన్ షాప్లో కార్డ్ హోల్డర్స్కు మరి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి వారి ఇతర కార్యక్రమాలలో ఉండడం వలన కొద్దిగా ఆలస్యం జరిగింది. మరి ఇక్కడ విచ్చేసిన కార్డు హోల్డర్లకు ముందుగా క్షమాపణలు కోరుతున్నాం అమ్మలా కలెక్టర్. మరి ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నారు. మరి ఏ దేశంలో కూడా చేయని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రేషన్ షాప్ల వద్దకు వచ్చి మరి యొక్క సన్నబియ్యాన్ని వినియోగం చేసుకోవాలి. మరి గతంలో దొడ్డు బియ్యం ఉన్నప్పుడు చాలామంది తీసుకొని మరి ఆర్థిక పరిస్థితి బాగాలేక కొంతమంది తినలేక అమ్ముకోవడం జరుగుతుంది. ఇప్పుడు సన్నబియ్యం అమ్మే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్కరు ఇక్కడ రేషన్ షాప్ డీలర్స్ వద్దకు వచ్చి కార్డు హోల్డర్లో ఉన్న పేరున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి వారి యొక్క సమయాన్ని కేటాయించుకొని మరి సన్నబియ్యాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మలా గారికి కూడా 2 చెప్పాల్సింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా కృతజ్ఞతలు. కుక్కట్పల్లి నియోజకవర్గ మన కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు వారు బండి రమేష్ గారికి అండ్ స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు సగం గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ప్రతి ఒక్క పేదవాడి
కలండి. సన్న బియ్యం తినడం అనేది ప్రతి ఒక్క పేదవాడి కళ. నిజంగా అన్న చెప్పినట్టు ఇప్పుడు దొడ్డు బియ్యం అమ్ముకుంటున్నారు లేదా పారేసుకోవటము ఎంతో వేస్ట్ అయిపోతుంది. ఈ రోజు నిజంగా ప్రతి ఒక్క పేదవాడు కూడా ఎంతో ఆనందిస్తాడు. ఈ రోజు నుంచి వాళ్ళ ఇళ్లలో కూడా వెలుగులు పూస్తాయండి. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు, కానీ అది సామాన్య ప్రజల దగ్గరికి అందట్లేదు. వీరందరూ కూడా పూనుకొని మన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా స్థానిక నాయకులు అందరూ కూడా ప్రకాష్ నగర్ వాసులకేంటి, బస్తీ వాసులకేంటి, ఎవరికైనా సరే ఈ పథకం ఉందమ్మా, ఇది మీకు ఇలా ఉపయోగపడుతుంది అని చెప్పని వారందరూ కూడా ముందుకు వచ్చి మనకి వాళ్ళ పథకాలను తెలియజేసి అది మళ్ళీ సక్రమంగా అమలవుతుందా లేదా అని కూడా వాళ్ళు పర్యవేక్షిస్తున్నారండి. దానికి మేము అందరి తరఫున కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హాజీ తోసర్ గారికి కూడా నువ్వు వాక్యాలు చెప్పు. సభకు నమస్కారం. పండుగ చాలా థ్యాంక్స్ అన్న. చిన్న చిన్న ప్రోగ్రాం అయినా కానీ అన్న మాకు టైం ఇస్తున్నాడు, చాలా సంతోషమైన విషయం అది. ఈరోజు చాలా మంది బస్సులో కూడా అన్న మాకు రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందన్న, సన్న బియ్యం ఇస్తున్నారు, మాకు ఇంకా రాలేదు. అది దయచేసి కూడా అన్న కొంతమందికి రేషన్ కార్డు ఇంకా అయిపోయినాయి, దాని వల్ల రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు లోపలికి వస్తుంటే కూడా మాకు కార్డు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాను. సార్ అన్ని మంచిగా చేస్తున్నారు, మాకు సన్న బియ్యం తినని కార్డు తొందర ఇప్పించారు అంటారు. దయచేసి మీరు తొందర ఇప్పిస్తే బాగుంటుంది అన్న. అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంచి పనులు అవుతున్నాయమ్మా. ఇంతకుముందు ఇచ్చారు మీరు అందరూ ఇప్పుడు చెప్తుంటే ఎంత నేను దొడ్డు బియ్యం అమ్ముకుంటున్నాను, అది ఓరికి రాసేది ఇడ్లీ కూడా దోశ అమ్ముకునే వాళ్ళకు లాభం అయింది, మనకు రాలేదు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్న ఎంత మంచిగా ఆలోచన అనేది. మనం అందరూ కలిసికట్టుగా ఉండి ఈసారి కీలకాల మాటలు నమ్మకుండా మనం కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం ఉంటే ఈ గట్టి ఉండకపోతున్నాయి మనకు. మన వాళ్ళే కొంతమంది ఏం చేస్తారు, కొన్ని పైసలు కాకపడి కొన్ని విషయాలు కాకపడి వాళ్ళు నింబడపోయినారు, వాళ్ళు సగం తీసుకుపోయి ముంచేకిరు. అన్ని అధిక డబ్బులుండే మనకు తెలంగాణ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు చాలా డబ్బులు ఉండే మన దగ్గర. ఇప్పుడు ఖాళీ పుల్లలు పెట్టిపోయినాయి మనకు. రేవంత్ రెడ్డి గారు జైనవంతుడు కాబట్టి అన్ని నిలబడి అన్ని అమలు చేస్తున్నాడు. జర మనం కూడా ఓపుకోవాలి, చేయాలి. ఆయన చెప్పిన పథకాలు అన్నీ వస్తాయి. 6 పథకాలు అన్నారు, 6 పథకాలు బరాబర్ వస్తాయి. రాకుండా మమ్మల్ని అడగండి మీరు. దాని జర మీరు ఒప్పుకోబడి ఇక్కడ ఇలాగా మాటలు వినకరు, ఇలాగా మాటలు అంటారు. మీరు ఓటేసి ఏమైందని చూడండి, కరెంట్ ఉండదని చెప్పింది. ఇప్పుడు చూడు కరెంట్ మంచిగానే ఉంటుంది, మనకు నీళ్ళు మంచిగా వస్తున్నాయి, అన్ని మంచిగా వస్తున్నాయి. మీరు దయచేసి అందరూ కలిసి ఉండి మాకు కాంగ్రెస్ పార్టీకి సహకారం చేసి కాంగ్రెస్ పార్టీకి ఎండాకాలం మీరు కాంగ్రెస్ ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉంటున్నామా. 140 కాంగ్రెస్ పార్టీది. దానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీరు అందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించి మీకు ఏమైనా బాధలు ఉంటే మా లీడర్లు చాలా మంది ఉన్నారు బేగంపేట, మీరు అందరూ వచ్చి వాళ్ళని కలిసి మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఇప్పుడు రేషన్ కార్డులు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. నీ సన్న బియ్యం వస్తుంది, అమ్మ పెద్ద బియ్యం కార్డు లేదనే బాధపడుతుంది. అది తొందరగా ఇప్పిస్తే బాగుంటుంది. రమేష్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చిన విషయాలు గారికి. చాలా మంచిగా చెప్పినారన్నా. ఇప్పుడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ బండి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.